వెల్కమ్ టు రాజ్ న్యూస్. ప్రశ్న వేదిక కార్యక్రమానికి సావధాని మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ ఎల్బీ నగర్ నియోజకవర్గం చైతన్యపూరి డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. గతంలో టీడీపీలో ఉన్న మీరు బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి గల కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? టీడీపీ నుంచి రాని కారణాలు అంటే కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినాక బంగారు తెలంగాణలో మంచి అభివృద్ధి చేస్తుండు. అభివృద్ధి కోసం టీఆర్ఎస్లోకి వచ్చి అభివృద్ధి ఇంకా మేము కూడా పాలు పంచుకొని చేయాలని కోరుకుంటాం. చైతన్యపూరి డివిజన్లో బీఆర్ఎస్ పార్టీలో జిన్నారం విఠల్ రెడ్డి గారు ఇతర నాయకులు ఏ నాయకులు ఎదిగినా కూడా ఓర్వలేరు, ఇతర నాయకులను ఎదగనియరు అన్న విమర్శలు కూడా మీపైన బలంగా వస్తున్నాయి. అది వాస్తవం అంటారా? నేను అందరినీ కలుపుకుపోయే ఉన్న గుణమున్నోని, ఏ పార్టీ వాళ్ళని ఆ పార్టీ అని కాదు, అందరితోటి కలిసిమెలిసి ఉండేవాళ్ళని. మా పార్టీ నాయకులు కానీ అందరిని అన్నదమ్ముల లెక్క చూసుకొని ముందడుగు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అన్ని విధాలుగా పనిచేస్తాం. ప్రస్తుతం డివిజన్లో పార్టీ డెవలప్మెంట్ కోసం ఎటువంటి కార్యక్రమాలు చేయబడుతున్నారంటే ఏం చెప్తారు? ఎమ్మెల్యే గారి సహకారంతో ఏ పని ఉన్నా కూడా తప్పకుండా వాటర్ లైన్ కానీ, డ్రైనేజ్ లైన్ కానీ, సీసీ రోడ్లు కానీ, కమిటీ హాల్ కానీ ఏది ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళి డివిజన్ అభివృద్ధి కోసం తప్పకుండా చేస్తాం. కానీ ఒక ప్రతిపక్ష పార్టీగా అధికార పక్షాన్ని ఎండగట్టే విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టట్లేరా డివిజన్లో? పార్టీ పిలుపు ఇచ్చిన దాన్ని ప్రతి ఒక్కదానికి మేము ఎండగడుతూనే ఉంటాము. రూలింగ్ గవర్నమెంట్ ఉన్నా ఎవరున్నా కూడా మేము వెనకపోయేది ఏముండదు. పార్టీ పరంగా తప్పకుండా మా కేటీఆర్ గారు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ, మా మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు కానీ వారు చెప్పిన పార్టీ పిలుపుతోటి తప్పకుండా మేము చేస్తాం. ప్రస్తుతం ఎట్లుంది బీఆర్ఎస్ పార్టీలో? మంచిగా ఉంది. మళ్ళా 100 సీట్లు. అధికార పార్టీ లేదు కదా, అధికారంలోకి వచ్చేది ఖాయం. 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. ప్రజలందరూ కేసీఆర్ కావాలని కోరుకుంటారు. రైతు బంధు వేస్తలేడు, అన్ని రకాలుగా ఉన్నాయి. ఖానాపూర్ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు మీ రాజకీయ ప్రయాణం ఎలా కొనసాగిందంటే ఏం చెప్తారు? అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక పార్టీకి నమ్ముకున్న మా పార్టీలో తిరిగినప్పుడు అన్ని విధాలుగా పార్టీ కష్టపడినప్పుడు తప్పకుండా గుర్తింపిస్తారు ఏ పార్టీ అయినా సరే. కానీ అక్కడ రాజకీయం చేస్తారా, పూర్తిగా ఇక్కడనే రాజకీయం చేస్తారా? నేను ఇక్కడనే రాజకీయం చేస్తాను. ఎప్పుడైనా వెళ్తే సొంత ఊరు కదా అని వెళ్ళి వస్తాం అంతే. వెళ్తారా? వెళ్తారు. మా తమ్ముడు ఉంటాడు, వెళ్తా వస్తాం. కొంతమంది రాజకీయంగా ఉన్న వ్యక్తి కావచ్చు, ప్రజల్లో ఉండే వ్యక్తి కావచ్చు, ఎవరికైనా ఆపద వచ్చిందంటే కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, 5,000 10,000 చచ్చినప్పుడు బతికినప్పుడు శుభకార్యాలకు దీనికి ఆర్థిక సాయం అనేది హెల్ప్ చేస్తుంటారు. కానీ విఠల్ రెడ్డి గారు కనీసం డివిజన్లో పిల్లికి కూడా చేసేదే లేనండి. ఎవరు చనిపోయినా వాళ్ళ ఇంటికి పోతే 5,000 తప్పకుండా ఇస్తాం. ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే వాళ్ళ దినాలు కానీ ఏది కానీ తప్పకుండా డివిజన్ ప్రజలకు మీరు కనుక్కోండి, అదేం ప్రాబ్లం. అన్ని విధాలుగా చేస్తా. పెళ్ళిళ్ళకు కూడా ఆర్థిక సాయం కూడా నాతో అయింది చేస్తుంటా. పెళ్ళిళ్ళకు చాలా గరీబులు ఉన్నాడు, మొత్తం పెళ్లి డబ్బులు కూడా పెట్టుకొని చేస్తాం. ఆ విధంగా చేసేటోడు నేను. మేము కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం. అన్ని విధాలుగా 10 మందికి న్యాయం చేసే పద్ధతితో నేను చేస్తాను. రైట్. అదేవిధంగా విఠల్ రెడ్డి గారు గతంలో కార్పొరేటర్ ఉన్నప్పుడు బిల్డర్స్ దగ్గర, కాంట్రాక్టర్ల దగ్గర, తోపుడు బండ్ల దగ్గర, పలు దుకాణాల దగ్గర అక్రమ వసూళ్లకు పడబడేది. మీరైతేంది మీ అనుచరులు అక్రమ వసూళ్లకు పాల్పడేది. ఒకవేళ వినకపోతే బెదిరింపులకు, దాడులకు కూడా పాల్పడేది అన్న విమర్శలు బలంగా వస్తున్నాయి. గిదేం రావుడి రాజకీయం మీది? అసోంటిది ఏడ చేసినా దేనికైనా సిద్ధమే. ఎవడో నా పేరు చెప్పి చేసి ఉట్టిగానే బ్లేమ్ చేయాలని ఆలోచిస్తే మీ అనుచరులు చేసారు కదా గతంలో. పోనీ ఏ అంచరు చేసి ఒక అంచనా పేరు చెప్పండి, నా ఎంబడి ఉన్నది ఎవరైనా చేస్తే. స్వయానా మీరు కూడా వీడియోలలో పడ్డ సంఘటనలు ఉన్నాయి. ఏది ఇల్లు కడుతుంటే బిల్డర్స్ దగ్గర బెదిరించారు. అది ఇక్కడ ఏంటంటే అది ఒక ఆమెకు హస్బెండ్ అటాక్ చనిపోయింది ఆ రోజు. నేను కూడా ఆ రోజు ఆమెను పలకరిస్తానికి వెళ్ళాను. నేను ఈ గొడవ గిట్ట నాకు తెలియదు. అది వాళ్ళు కూడా మన బ్రదర్సే. నాకు వాళ్ళతో ఇన్వాల్వ్మెంట్ నాకు ఏది లేదు. అయినా కూడా గొడవ అవుతుంటే ఆడ ఏం గొడవ అని పోయినా తప్ప నేను గొడవ చేసేటోని కాదు. అయినా కూడా కేసు అక్కడ పెట్టినా కూడా వాళ్ళు తప్పు ఉందని వాళ్ళే డ్రాప్ అయిపోయి కేసు కొట్టేపించుకోరు. అయినా కేసు ఇట్లా మన మీద ఏం లేదు, మనకు సంబంధం పడిరాని వాళ్ళు చేసినది కానీ తప్ప మనది. వాస్తవానికి మీరు కానీ మీ అనుచరులు కానీ ఎక్కడ ఎవరిని బెదిరించలేదా? మేము బెదిరిస్తే నాకు మళ్ళీ సెకండ్ టైం టికెట్ ఇస్తారా? పార్టీ టికెట్ ఇస్తుందా? నేను పార్టీ టికెట్ ఇచ్చారు, ప్రజలు ఆశీర్వదించలేదు కదా. ఆశీర్వదించడం అంటే దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, ఎన్నో విధాలు. ఆ కారణాలు ఈ కారణం ఏం లేదు. ఇప్పుడు ఉన్న కార్పొరేటరు ఒక పొద్దున్నే ఈ చీర కొట్టుకున్నాడు, ఈ చీర కొట్టుకున్నాడు. దానివల్ల నాకు కొంచెం ఓట్ బ్యాంక్ అనేది కొంచెం కొట్టుకుండా, లేకపోతే మీరు హీరో కొట్టారు. ఆయనే రెండు చీరలు కొడతారు. పొద్దున ఇచ్చే చూపిస్తాడు, రాత్రికి ఇచ్చే చూపిస్తాడు. మీ కార్యకర్తలు మీరేమన్నా దాడులు చేసిరేమో? అట్లా చూడండి, మా దాంట్లో ఎప్పుడు కూడా ఉండదు, మేము చెయ్యము.
ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తాం. మీరు కార్పొరేటర్గా కొనసాగినప్పుడు మీ డివిజన్లో కావచ్చు, మీ కాన్స్టిట్యున్సీలో కావచ్చు, టౌన్ ప్లానింగ్ అధికారులను కూడా గట్టిగానే బెదిరించారంట, వాస్తవేనా? అరే టౌన్ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ అధికారాన్ని అడగండి. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు కూడా ఉన్నాడు, శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు అక్కడ, ఆయన ఏసీపీ ఉండే, ఆయన అడగండి ఎంత పని చేయించినా గరీబ్ పర్మిషన్స్ కోసం తక్కువ పెట్టించి వాళ్ళకి అన్ని విధాలుగా. కానీ స్వయాన జిహెచ్ఎంసీ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు మా కార్పొరేటర్ మమ్మల్ని ఇబ్బంది పెడుతుండు, మమ్మల్ని తిడుతుండు, మమ్మల్ని ఒత్తిడిలో గురి చేస్తుండని మీకు నిరసన కార్యక్రమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి కదా మీకు వ్యతిరేకంగా. నాకు అట్లా మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడలేదు. మేము పార్టీ పరంగా కానీ కార్పొరేటర్గా నాకు గెలిపించిన ప్రజలకు పని చేయాలనే ఉద్దేశంతో పని చేసినాం తప్ప అధికారులని పని చేపిస్తాను చేపించినాం. లేకపోతే 150 కోట్ల వర్కులు అవుతాయా? ఏ కార్పొరేటర్ చేసిండు చూపియండి. నేను చేసిన చూపిస్తాను మొత్తం, నేను తోలుకెళ్ళి నేను ప్రతి ఒక్కటి. మూసీల శివాలయం ఒక 40-30 ఏళ్ళ నుంచి ఎవరు కూడా మూసీలో పోయి శివాలయం పోయి శివరాత్రి నాడు పోయి కొబ్బరిగా కొట్టిన పరిస్థితి ఉండే. నేను కార్పొరేటర్ అయినాక 10 లక్షలతోటి రోడ్ వేయించి మెట్లు వేయించి అలా భక్తులని ఒక 10,000 మంది వస్తారు నేను చేసిన. కానీ గట్టిగా మూసి నది పొంగిపోర్లిపోతే శివాలయం శివుని గుడి మునిగిపోతుంది కదా నదిలా. ఎట్లా మునుగుతుంది? మధ్యలో దేవుడు వచ్చింది, ఈ రోజు వచ్చింది కాదు, కొన్ని సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి ఉన్నాము శివలింగం అది. మరి దాని డెవలప్మెంట్కు మీరు ఏ విధంగా కృషి చేశారు? డెవలప్మెంట్ చేసినాం కదా, నేను ఉన్నప్పుడు సీసీ రోడ్లు వేసినాము, మెట్లు వేయించిన, భక్తులు పోతాడు చేసి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మెట్లు మీరే వేయించినాయనా? మెట్లు వేయించి నేను వేయించింది. రైట్. అదేవిధంగా మీ పైన ప్రధానంగా వస్తున్న మరొక అంశం, న్యూ ఇందిరానగర్ ప్రభుత్వ భూమి 181/1లో ఉండే ప్రభుత్వ భూమిని 181/5 181/2 ఆ భూమిని ప్రభుత్వ భూమిగా చిత్రీకరించి వాళ్ళ సొంత ఇళ్లను కూల్చిరు, ప్రజల పొట్ట మీద కొట్టిరన్న ఆరోపణలు కూడా ఇక్కడ బలంగా వస్తున్నాయి. ఏడది మీరు ఎక్కడ ఇల్లు కూల్చలేదా? అది పేదవాళ్ళకు డబల్ బెడ్రూమ్. ఎందుకంటే మూసి మీద కాలువ మీద వాటర్ పోతున్నాయి, వచ్చి మూసీలో కొట్టుకుపోయే పరిస్థితి ఉండే, ఇండ్లు కూలిపోయి కింద పడిపోయే పరిస్థితి ఉండే. నేను కార్పొరేటర్ అయినాక వాళ్ళు కూలిపోయి కింద పడిపోయి ప్రాణాలు పోతే ఉద్దేశంతో ఇప్పుడు మల్లారెడ్డి గారు ఎంపీగా ఉండే, నేను మల్లారెడ్డి గారిని పట్టుకొని ఆ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు డబల్ బెడ్రూమ్ కట్టిద్దామని వాళ్ళందరూ సహకారంతో అందరితో సంతకాలు తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఓపెన్ ప్లేస్ లా కట్టిరా లేకపోతే ఉన్న ఇళ్ళను కూలగొట్టి కట్టిరా? గుడిసెలు ఉన్నాయి, నాల మీద ఉంటాయి, నాల కొన మీద ఉంటాయి, వర్షం వస్తే కింద పడిపోతాయి. అది ఏ నెంబరు? 181 సర్వే నెంబర్? సర్వే నెంబర్ నాకు తెలియదు కానీ ఆ డబుల్ బెడ్రూమ్ కోసం 2,70,00,000 డబుల్ బెడ్రూమ్ ప్రభుత్వ భూమి అయినా కట్టిరు, అవునా కదా? కబ్జాలో ఉన్నారు, గుడిసెలు వేసుకుని పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కట్టిద్దామని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మల్లారెడ్డి గారిని తీసుకెళ్ళి చేపిస్తాను, శాంక్షన్ చేయించిన. అందులో కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు అందులో 300-400 గజాలలో ఉన్నారు. నాకు ఖాళీ ఏమంటే చేయగా గొడవ చేస్తే అని దాన్ని ఎంఆర్ఓ ఉండే, ఎంఆర్ఓ ఇట్లా అందరూ వచ్చి మాట్లాడినాక అది చేసుకుంటామంటే అది తీపిచ్చినాక నాల మీద బిడ్ చేసినాం. రేట్ వాటర్ అది వేయకపోతే మొత్తం కూలిపోయే పరిస్థితి. పేదవాళ్ళ కోసం నేను హెల్ప్ చేసినా కానీ దాంట్లో మనకేం సంబంధం లేదు. అది ఇవాళ ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళు, 30 గజాలు డబుల్ బెడ్రూమ్ కట్టించారా? వాళ్ళు వద్దంటే మళ్ళీ ముగ్గు పంపించి మళ్ళీ మేము వాళ్ళకి ల్యాండ్ ఏడో కూలిపోయిన వాళ్ళందరి ఈక్వల్గా చేసి కట్టుకున్నారు, వాళ్ళంతా మంచుకున్నారు. అక్కడ కూడా పోయి అడగండి ఎవరు చేసినంటే చెప్తారు. రైట్. అదేవిధంగా మీరు కార్పొరేటర్గా కొనసాగినప్పుడు డివిజన్లో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళని పట్టించుకోపోయేది, నేనే మంత్రి నేనే ఎమ్మెల్యే లాగా వ్యవహరించేది, ఆ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లో ఉన్న నిధులను కూడా విఠల్ రెడ్డి గారు వాడుకున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. వాస్తవం కాదంటారా? ఏ కాలనీ కన్నా వెల్ఫేర్ అసోసియేషన్ల దగ్గరికి వెళ్దాం, అడుగుదాం. విఠల్ రెడ్డి పట్టించుకోకుండా కమిటీలు అవుతుందా, గ్రౌండ్లు అవుతాయా? మాధవరెడ్డి కమిటీలు పక్కన పార్కు, అందులో సీసాలు బాటల్స్ వేసే పరిస్థితి ఉండే ఆ టైంలో. ఆ పార్కుని 35 లక్షలతోటి పార్క్ డెవలప్ చేసిన. మాధవరెడ్డి కమిటీలు 50 లక్షలతోటి డెవలప్ చేసిన. పేదవాళ్లకు ఇవ్వాలి అని అదే 5,000 రూపాయలు పెట్టి అసోసియేషన్ కరెంటు మెయింటెనెన్స్ గిట్లా పెట్టుకొని తీసుకొని చేయండి అని చెప్పిన ఆ రోజు. ఈ 20,000 30,000 నేను ఒప్పుకోను. నేను పేదవాళ్ళ కోసం కట్టిన పేదవాళ్ళకు ఉండాలని కోరుకుంటాం. అట్లా నేను చేసిన, న్యాయంగా చేసిన, మనం న్యాయంగా తప్పలేము. డైరెక్ట్ అడుగుతున్న, ప్రధానంగా మీరు కార్పొరేటర్ ఉన్నప్పుడు చేసిన డెవలప్మెంట్ ఏంటంటే ఏం చెప్తారు? నేను వచ్చినప్పుడు కరెంటు స్తంభాలు లేవు, ట్రాన్స్ఫార్మర్ లేవు. నేను వచ్చినాక 35-40 ట్రాన్స్ఫార్మర్లు వేయించిన. రఘుమారెడ్డి డీజే ఉన్నాడు కదా బోర్డు నంబరు, ఆయన ఆ టైంలో నేను ట్రాన్స్ఫార్మర్లు వేయించిన. వాటర్ లైన్లు అయితే 6 ఇంచెస్ 8 ఇంచెస్
12 inches వాటర్ లైన్ తెచ్చిన. ఓకే. మొత్తం డివిజన్ మొత్తం మారుతీనగర్లో నీళ్లు రాని పరిస్థితి ఉండే. మొత్తం టోటల్గా పైప్ లైన్ లేపించి వాటర్ తీసుకొచ్చిన. భవానీ నగర్ వాటర్ లైన్ లేపించిన. గణేష్పూర్ కాలనీ వాటర్ లైన్ లేపించిన. ప్రభాత్ నగర్ వాటర్ లైన్ లేపించిన. ప్రతి కాలనీలో వాటర్ లైన్ లేపించి ఫీడర్ లైన్ లేపించి అన్ని విధాలుగా ఇలా కాలనీ అంతా నీళ్ళు ప్రాబ్లం లేకుండా చేసిన. అదేవిధంగా సీసీ రోడ్లు ప్రతి కాలనీలో సీసీ రోడ్ నేను వేసిన ఉంటాయి. ఇంచుమించు 150 శీలపాలకలు ఉంటున్నాయి. నేను చేసిన అభివృద్ధి ప్రతి కాలనీ ప్రతి రోడ్లు ఏ రోడ్డు పోయినా విఠల్ రెడ్డి వేసిన అంటారు. నువ్వు ఎవరి ఇంటికైనా అడగండి వెళ్ళి. అదేవిధంగా పెన్షన్స్ కూడా ఇంచుమించు 250 మంది పెన్షన్లు ఇప్పించిన. సీఎం రిలీఫ్ ఫండ్ ఎమ్మెల్యే సహకారంతో మా మంత్రి శ్రీనివాస్ యాదవ్ సహకారంతో పెన్షన్స్ ఇది చేపించినాం. బీటీ రోడ్లు వేయించిన. బీటీ రోడ్లు ఎక్కడెక్కడేయాలో బీటీ రోడ్లు వేయించినాం. డ్రైనేజ్ లైన్లు చాలా అవసరం ఉండే. ఈ చైతన్యపూర్ మెయిన్ రోడ్ నుంచి 1,50,00,000 వేసాను. లేకపోతే మొత్తం లీక్ అయిపోతుండేది. పెద్ద ట్రంక్ లైన్ తీసుకొచ్చిన ఈ కొన నుంచి ఆ కొన దాకా. అది ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడక్కడ సాల్వ్ చేసిన. ఎక్కడెక్కడ మహిళా మండలి లేని పరిస్థితి ఉందో ఆడ మహిళా మండలి కట్టిన. కమిటీ హాలు కట్టిన. పార్కులు డెవలప్ చేసిన. ప్రతి దగ్గర నేను చేసినవి ఉన్నాయి. ఎక్కడైనా పోదాం చూద్దాం. ఎవరిన నీకు చెప్పిన వాళ్ళు ఎవరు నా తోలుకరా నేను కూడా వస్తాను ఎంబడి. ఏడు డెవలప్ చేసినా ఎక్కడ ఏం చేసినా ప్రజలు చెప్తారు. 800 కోట్లు ఖర్చు చేశారు డివిజన్ అభివృద్ధికి. 150 కోట్ల పైన చేసిన. 150 కోట్లు. నేను అయిపోయే టైంలో కూడా 7,70,00,000 వర్కులు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న మాజీ కార్పొరేటర్ ఇప్పటివరకు అవి కూడా చేయలేక పరిస్థితి ఉంది. ఉన్న డబ్బులే యూజ్ చేయలేకపోయాడు. నేను శాంక్షన్ చేసినాయి. అందులో కొన్ని రోడ్లు నేను ఎంబడిపడి చేయించిన. ఈ గుడి పక్కకి రోడ్డు అది వేయకపోతే నేనే మళ్ళీ మాజీ కార్పొరేటర్ అయినా సరే అధికారులను పట్టుకుని ఉన్న శాంక్షన్ ఉన్నాయి వేయండి అని చెప్పించిన. కానీ మరి ప్రస్తుతం తాజా మాజీ బీజేపీ కార్పొరేటరు మేము డివిజన్ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నా అని చెప్తున్నాడు కదా. రమ్మను వెళ్దాం, ఇద్దరం వస్తాం, నేను కూడా వస్తా. ఆయన కూడా చెక్క డెవలప్ చేసినా చూపిమను. నేనేం మాట్లాడా, ప్రజలే చెప్తారు. ఆయన చేసిన డెవలప్మెంట్ నేనేం చేసింది ఏముంది ప్రజలు చెప్తారు. రైట్. అదేవిధంగా డివిజన్లో ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్యలు ఏంటంటే ఏం చెప్తారు? ఇంకా కొన్ని చేయాలి. నేను మళ్ళీ ఎలక్షన్లో వస్తాం. మన కార్పొరేటర్ అయినాక అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. అన్ని విధాలుగా చేస్తాం. ఎమ్మెల్యే సహకారంతో ఏమున్నా కూడా డివిజన్ని సత్యనామం చేసే బాధ్యత మాది. కానీ అదేవిధంగా డివిజన్లో డ్రింకింగ్ వాటర్లో డ్రైనేజ్ వాటర్ వస్తుందని డివిజన్ ప్రజలు ఇబ్బంది పడతారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఎక్కడ కూడా మున్సిపల్ కాలనీలో డ్రైనేజ్ లైన్ అని నిన్న ఎవరు పెట్టారు. కానీ నేనేమంటా అంటే డ్రైనేజ్ లైన్ అనేసి ఎక్కడ కూడా లేవు, ఉన్నాయన్నీ క్లోజ్ చేసినాం. కానీ ఇప్పుడు డివిజన్లో డ్రింకింగ్ వాటర్లో డ్రైనేజ్ వాటర్ వస్తలేవా? అంటే ఇంతకుముందు పైప్ లైన్లలో వస్తుండే. ఆల్మోస్ట్ అన్నీ మనం కొత్త లైన్లు వేసినాం. మొత్తం టోటల్ కొత్త లైన్లు వేసినాం. మున్సిపల్ కాలనీ టోటల్ వేసినాము. ఇంకా 3-4 రోడ్లు డ్రైనేజ్ లైన్ ఉండే. అది నేను అయిపోయింది, నా పీరియడ్ అయిపోయింది. ఆ శాంక్షన్ అయింది. ఆ మాజీ ఉన్నాయని చేసి నా చేయాలి నాకు తెలియదు అది. రైట్. ప్రస్తుతం ఉన్న సమస్యల పరిష్కారానికి మీరు ఏ విధంగా కృషి చేస్తున్నారంటే ఏం చెప్తారు? నేను అన్ని విధాలుగా చేస్తున్నాం. ఎందుకంటే ఏ ప్రాబ్లం ఉన్నా, ఎవరి కష్టం ఉన్నా, ఏ సుఖం ఉన్నా, వెంబడే ఏ పని ఉన్నా కూడా అందుబాటులో ఉంటాయి. ఏ ఫోన్ చేస్తే ఏ టైం అయినా పోయాలి. ఏం బాధ ఉన్నా కూడా నేను ప్రజలనే ఉంటా. ప్రజల మనిషిని ప్రజలనే ఉంటా. గతంలో అనేక అభివృద్ధి చేసిరు అనుకోవచ్చు, అనేక అరాచకాలు చేసిరు అనుకోవచ్చు, అనేక నిధులు వేచించారు అనుకోవచ్చు డివిజన్కు. సరే, ఏదేమైనా ప్రస్తుతం రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో విఠల్ రెడ్డి గారికి కార్పొరేటర్ టికెట్ ఇచ్చే అవకాశం ఉందా బీఆర్ఎస్ పార్టీ తరఫున? పార్టీ నాయకుడు కేటీఆర్ గారు, ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు, మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు టికెట్ మనం పని చేసినాం, ఏం చేసినాం మాకు తెలుసు. పార్టీ పరంగా కానీ ఏదన్నా కూడా వాళ్ళ సహకారంతో నేను తప్పకుండా ఇచ్చే అవకాశం ఉందా టికెట్? తప్పకుండా వస్తుంది. ఎందుకు రాదు? పని చేసిన వాళ్ళకు టికెట్ రాకుంటే వరకు వస్తుంది. ఒకవేళ ఇవ్వకుంటే పరిస్థితి ఏంది? తప్పకుండా ఇస్తారు నాకు టికెట్. ఒకవేళ ఉదాహరణకి ఇవ్వకుంటే పార్టీలో ఉంటారా, మళ్ళీ వేరే పార్టీకి పోయే అవకాశం ఏమైనా ఉందా? టీఆర్ఎస్లో ఉంటాను. నేను టీఆర్ఎస్ పార్టీ కన్నతల్లి లెక్క 2 సార్లు నాకు టికెట్ ఇచ్చే అవకాశం ఇచ్చి నిలబెట్టారు. పార్టీ పరంగా నేను ఏ పనున్నా చేస్తాను. పార్టీ పిలుపు కోసం అన్ని విధాలుగా పనిచేస్తున్నాను నేను. రైట్. అదేవిధంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మీకున్నటువంటి అనుబంధం అయితేంది, సంబంధం అయితేంది, ఏ విధమైందంటే ఏం చెప్తారు? రాజకీయాలలో ఉన్నప్పుడు అందరం మా అన్న గురువు అంతా ఆయన్నే. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా నాయకత్వంలో మనకు కూడా అన్నారు. టీడీపీ బంధాన్ని వదులుకోలేకపోతారా? మేము అంతా పార్టీ పరంగా వ్యక్తిగతంగా చుట్టాలు అన్ని రకరకాలు ఉంటాయి. ఉంటాయా? ఉంటాయి. కానీ అదే టీడీపీ బంధాన్ని వదులుకోలేకపోతురా అంటున్నా. టీడీపీ బంధం ఏంది, అంతం ఒకటే. టీడీపీ టీఆర్ఎస్ ఇప్పుడు అందరూ. కానీ వాస్తవానికి కాన్స్టిట్యున్సీలో అప్పుడప్పుడైనా ప్రోగ్రాం జరిగినా కూడా జై సుధీర్ రెడ్డి కాకుండా జై తలసాని శ్రీనివాస్ అంటారంట. వాస్తవేనా? శ్రీనివాస్ యాదవ్ ఆయన మంత్రిగా ఉండే తప్పకుండా అంటాం, ఇప్పుడు కూడా అంటాం.
సుధీర్ అని కూడా ఇప్పుడు కూడా అంటాం. మీకు సుధీర్ రెడ్డి ఇష్టమా, తలసాని శ్రీనివాస్ గారు ఇష్టమా? ఇద్దరు ఇష్టమే. తలసాని శ్రీనివాస్ గారికి ఇచ్చినటువంటి ప్రియారిటీ మీరు స్థానిక ఎమ్మెల్యే గారికి ఇయ్యారంట కదా? ఇద్దరు ఒకటే. ఎమ్మెల్యే గారిని అడగండి, నేను ఎంతో ప్రియారిటీ ఇస్తాను. ఎమ్మెల్యే గారు నాయకత్వంలో అన్ని విధాలుగా పనిచేస్తాను. రైట్, మీకు సహకరిస్తారా మీ ఎమ్మెల్యే గారు? చేస్తారు, తప్పకుండా చేస్తారు. తప్పకుండా చేస్తాడు. ఆయన గద్దంలో పనిచేస్తాం. ఆయన ఎట్లా చెప్తే అట్లా చేస్తాను. రైట్, అదేవిధంగా డివిజన్లో మూసీ నది పరివాహక ప్రాంతం మీ డివిజన్, హైడ్రా ఎఫెక్ట్ ఏమైనా మీ డివిజన్పై పడిందా అంటే ఏం చెప్తారు? హైడ్రా దానికి మేము అడ్డుకున్నాము, దాని బండి కింద పండినాము, గొడవలు అయినా అన్నీ అయిపోయినాయి. ఏ పరిస్థితిలో కానియము. అయినా పేదవాళ్ళకు మేము అండగా ఉంటాము. మా నాయకుడు కేటీఆర్ గారు కానీ, శ్రీనివాస్ యాదవ్ కానీ, ఎమ్మెల్యే గారు కానీ, మేమందరం పిలిపించిన ప్రకారంగా మేము పనిచేస్తాం. ఎక్కువ కూర్చొని కూడా తొలగి కూడా చూస్తాం. రైట్, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? అందరూ చూస్తారు, ప్రజలు చూస్తురుగా. ఈ 2 సంవత్సరాల పాలన మొత్తం 9 ఏళ్ళ పాలన ఏ విధంగా ఉంది, ఇది ఎట్లుందని చూస్తారు కదా అందరూ. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా వస్తుంది. 100 సీట్లతో కంపల్సరీ మళ్ళీ కేసీఆర్ గారు సీఎం అవుతాడు. ఒకవేళ మీకు టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందా అసలు డివిజన్లోకి వెళ్ళి ప్రజల్ని అడగండి. గెలుస్తాడా గెలవో ప్రజలే చెప్తారు. ఎవరి ఇంటికైనా వెళ్ళి అడగండి. ఇట్లా మాజీ కార్పొరేట్ టికెట్ ఇస్తే గెలుస్తాడా గెలవడా అడగండి. వాళ్ళే చెప్తారా సమాధానం. చెప్తున్నారు కదా మాకు ఆల్రెడీ సమాధానాలు. కాదంటే నువ్వు పోదాం బా, నా ఎంబడి రాదు, నేను తీసుకెళ్ళి నీ ఇష్టం వచ్చిన ఇల్లు చూడండి, నేను దూరం ఉంటా, నువ్వు పోయి అడగండి. వాళ్ళ సమాధానం ఏం చెప్తారో చూడండి. సరే, ఒకవేళ టికెట్ ఇచ్చిరే అనుకుందాం, మీరు గెలిచిరే అనుకుందాం, అసలు మీ వ్యూహం ఏంది? డివిజన్లో సమస్యలు పరిష్కారానికి మీ కృషి ఏంటంటే ఏం చెప్తారు? సమస్యలు అంటే ఉన్నాయి, ప్రతి కాలనీలో ఉంటే దాన్ని అన్నిటికీ మనం చేసే బాధ్యత మనము ప్రజలు గెలిపించినప్పుడు తప్పకుండా చేసేపోదు. రైట్, అదేవిధంగా ఎస్ఐఆర్ అంశాన్ని ఏ విధంగా చూస్తారంటే ఏం చెప్తారు? ప్రతి ఇంటికి వెళ్తాము. ఇక్కడ ఓటు ఉన్న వాళ్ళకి ఇక్కడనే, ఎక్కడైనా ఓటు ఉందనుకో అక్కడ చేంజ్ చేసుకుంటాడు, ఇక్కడ చేంజ్ చేసుకుంటాడు, ఆ ఓటర్ మీద వదిలేస్తాం. దాన్ని ప్రతి ఇంటికి తిరిగి తప్పకుండా మేము చేస్తాం. రైట్, అదేవిధంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి పరిపాలన అభివృద్ధి అయితేంది ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? చాలా మంచిగా ఉంది. పొద్దున్న లేస్తే 5 గంటలకు ఫీల్డ్ మీదకి పోతాడు ఎమ్మెల్యే గారు. అసలు ఎమ్మెల్యే చాలా కష్టపడతాడు. ఏది ఉన్నా కూడా ఎనీ టైం అధికారులను కానీ ఎవరిని కానీ అలర్ట్ చేసి పని చేయించే ఘనత సుధీర్ రెడ్డి గారు. ఆర్టిపుల్గా మెచ్చుకుంటారా మీ ఎమ్మెల్యే మీరు? తప్పకుండా మెచ్చుకుంటున్నాం. ఆయన మంచి పనులు చేస్తాడు. ఏదో పైకి చెప్పాలని ఆయన కార్పొరేటర్ ఉన్నప్పటి నుంచి సుధీర్ అన్న నాకు పరిచయం. 2002 మా భార్య కౌన్సిలర్, ఆయన కార్పొరేటర్ అక్కడ సలీంనగర్. ఏ పని ఉన్నా కూడా తప్పకుండా ఆ రోజు చేస్తాడు, ఈ రోజు కూడా చేస్తాడు. హుడా చైర్మన్ కూడా చాలా పనులు చేసిండు. మున్సిపల్ డెవలప్మెంట్లో కూడా మూసీ మీద కూడా అన్ని విధాలుగా చేసిండు. టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఇంకా చాలా బాగా చేస్తుండే. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు? ఎప్పుడు వచ్చారంటే ఏం చెప్తారు? మీ కుటుంబ నేపథ్యం, మీరు రాజకీయాల్లో పోలీస్ పార్టీలు అంటే మాకు అన్ని విధాలుగా ఉంటుంది. 10 మందికి న్యాయం చేయాలి. మా నాయన పోలీస్ పార్టీలు 10 మందికి చేస్తాడు ఊర్లో ఉన్నప్పుడు. నాకు కూడా ఆ విధంగా చేయాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. ఎప్పుడు వచ్చారు రాజకీయాల్లోకి? పార్టీ ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఉన్న టీడీపీ, తర్వాత టీఆర్ఎస్. చివరిగా మీ డివిజన్ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? డివిజన్లో అన్ని విధాలుగా ఉండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటా. ఏ పని ఉన్నా కూడా తప్పకుండా డివిజన్ వాళ్ళకి అన్నింటికి హెల్ప్ చేసుకుంటూ తప్పకుండా చేసే బాధ్యత నాది. ఇక్కడ వార్డ్ ఆఫీస్ చైతన్యపురిది. ఎవరు వచ్చినా తప్పకుండా నేను ఏ విధంగా చేసి. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది? బీజేపీ పరిపాలన అంటే ఇక చూస్తున్నాం, ఇక స్టేట్ పరిపాలన అది 2 చూస్తున్నాం. ప్రజలు చూస్తారు. ఒక రోజు కాకుండా ఒక రోజు ఉంటుంది. తప్పకుండా మా పార్టీ అయితే ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. గేటర్ ఎలక్షన్లు పెట్టినా 300 సీట్లు పెట్టినా మేము కంపల్సరీ గేటర్లు గెలుస్తాం మేము తప్పకుండా. రైట్, మీరు గతంలో జిహెచ్ఎంసీ కార్పొరేటర్ చేసిన అనుభవం ఉంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జిహెచ్ఎంసీని 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఇది జిహెచ్ఎంసీకి, డివిజన్లకు, ప్రజలకు నష్టమా, లాభమా? ఏం చెప్తారు? నష్టమా అంటే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న దానికి సిటీకి దగ్గర ఉన్నప్పుడు అన్ని విధాలుగా అభివృద్ధి ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ పక్కకు ఉంటాయి కదా, దానివల్ల ఉంటుంది కానీ దాన్ని కూడా డెవలప్ చేయాలంటే ఇప్పుడు ఎలక్షన్ పెట్టాలి. పెడితే గెలిస్తే రేపు పొద్దు వచ్చే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. తప్పకుండా మేము అన్ని విధాలుగా చేస్తాం. కానీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అంతా ఒకటే గ్రేటర్ హైదరాబాద్ ఉండే, ప్రస్తుతం 3 అయినాయి కదా. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని ఎల్బీనగర్ల బ్రిడ్జులు కానీ ఎన్ని విధాలుగా కేటీఆర్ గారు నగరం మొత్తం సంప్రదాయం చేసి ఈ ట్రాఫిక్ మొత్తం పోయిందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం.
కేటీఆర్ గారి నాయకత్వంలో ఆ విధంగా చేశారు. లేకపోతే చెదరగట్టు నుంచి ఎల్బీనగర్ దాకా పోవాలంటే నీకు 3 గంటలు 4 గంటలు అవుతుండే, ఒక బండి కూడా పోగిన పరిస్థితి ఉండే. ఇలా బ్రిడ్జిలు వేసి సుధీర్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ఇలా ఎక్కడిదక్కడ పంపించినందుకు అన్ని విధాలు. మీ చైతన్యపూర్ డివిజన్ కావచ్చు, పక్కన దిల్షుఖ్నగర్ కావచ్చు, రాత్రి అయితే కొన్ని అసాంఘిక కార్యక్రమాలకు కొంతమంది యువతులు పడుతున్నారు. దీనిపై మీ చర్యలు ఏ విధంగా ఉన్నాయి? దాన్ని ఇమ్మీడియట్గా దాన్ని స్పందించి మేము అన్ని విధాలుగా మేము ఎప్పటికప్పుడు మేము పోలీసు వాళ్ళ కూడా చెప్తుంటాం. డిఎస్పీ గారు కూడా సివిల్లో వచ్చి ఆమె కూడా తిరిగి చాలా సంతోషం. ఎందుకంటే ఎవరు పోతారో తెలియదు. వాళ్ళు ఏదో తాగి ఉంటారు, ఏదో చేస్తుంటారు. ఎంతటి వాళ్ళని కూడా కఠిన చర్య తీసుకోవాలని మేము పుట్టాం దానికోసం. రైట్. అదేవిధంగా చైతన్యపూరి, ఈ దిల్షుఖ్నగర్, గడ్డెన్నర్ ఈ ఉమ్మడి డివిజన్లో గంజాయి బ్యాచ్ విచ్చలవిడిగా పెరిగిపోతుందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీనిపై మీ చర్యలు ఏ విధంగా ఉన్నాయి? ఏ బ్యాచ్ ఉన్నా దేనికైనా సరే అధికారులు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, ఎవరున్నా కూడా వాళ్ళకి ఫోన్లు చేస్తాం. ఎవరు ఉన్నా కూడా పట్టించి ఎంతటోనైనా కూడా వదిలేదు. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాం. రాష్ట్రంలో మీ పార్టీ అధికారం లేదు, అయినా సరే ఇక్కడ మీ పార్టీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతున్నారు. కాలనీ సంక్షేమ సంఘాల డెవలప్మెంట్కి మీరు ఏ విధంగా కృషి చేస్తున్నారు? మంచిగా చేస్తుండే ఎమ్మెల్యే గారు. ఏ ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా కాలనీకి ఇది కావాలంటే కంపల్సరీ చేసి పెడతాడు. ఆ విధంగానే ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మేము కూడా ఆ విధంగానే పోతాం. నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు కొన్ని కాలనీలకు కమిటీలు లేకుండే కమిటీలు కట్టించిన, షెడ్లు వేయించిన, అన్ని రకాలుగా చేసినాం. ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.